హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత అండి. వెల్కమ్ టు సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే నేను చాలా హెల్తీగా ఉండే కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆకుకూర తినాలనిపించిన వారికి కూడా మంచిగా తినాలనిపించే విధంగా తయారు చేసుకునే కర్రీ అండి. ఇది చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ చూసేయండి ఫ్రెండ్స్. జీలకర్ర, వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, బంగాళదుంపలో 3 బంగాళదుంపలు అండి. తర్వాత తోటకూర. ఇవి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అండి. వీటితో చాలా టేస్టీగా ఉండే కర్రీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆకుకూర తినాలనిపించిన వాళ్ళకి ఇలా బంగాళదుంప వేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఆకుకూర తినాలనిపించిన వాళ్ళు కూడా తింటారండి. ఎందుకంటే ఆకుకూరలు మనకి హెల్దీ కదండి. కానీ మనకు కొంతమందికి తినాలనిపించదు. కానీ ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. ముందుగా పోపు దినుసులు అన్నీ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి అండి అదేవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా అలా వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అలా మరీ మంట హైలో పెట్టుకున్న కొద్దిగా మీడియంలో మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా. హైలో పెట్టేస్తే మాడిపోతాయి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఎక్కువ కాదు 2, మరి మనం కారం వేయం కదండి, అందుకని పచ్చిమిర్చి కూడా కొంచెం స్పైసీగా ఉంటుందని పచ్చిమిర్చి కూడా వేసానండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం. చాలా బాగా కుదిరిందండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా మగ్గుతాయండి. సాల్ట్ అయితే నేను అప్పుడు వేయడం మర్చిపోయాను, తర్వాత వేసానండి. ఆనియన్స్ వేసిన తర్వాత అవి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా బాగా మగ్గిపోతాయండి. అదే ఆకుకూర అదే వేస్తాం కదండి, వేగం మగ్గిపోద్ది సాల్ట్ వల్ల. మనకి ఆకుకూరలు చాలా హెల్దీ కదండి. కాకపోతే మనకి ఎక్కువ ఆకుకూరలు తినాలనిపిస్తే బోర్ అనిపిస్తుంది కదండి. అందుకని ఇలా బంగాళదుంప వేసి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చాలా బాగా వచ్చిందండి. నాకు కూడా తినాలనిపించదు, అందుకనేసి ఇలా బంగాళదుంప వేసి ట్రై చేశానండి. కర్రీ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. చాలా బాగుందండి కూర అయితే. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆకుకూర కూడా వేసేయాలండి, తోటకూర. అది అలా నెమ్మదిగా చక్కగా నీట్గా కలుపుకోవాలండి, బయట పడిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని. ఎందుకంటే ఆకుకూర ముందు చాలా ఎక్కువ అనిపిస్తుంది, తర్వాత ఉడికిపోయాక చాలా తగ్గిపోతుంది కదండి. చూసుకొని కొంచెం బాగా నెమ్మదిగా కలుపుకోండి. అలా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మగ్గాలండి. అలా కలుపుతూ ఉండాలి. అలా వదిలేస్తే అడుగు పట్టేస్తాయి. అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ మంచిగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మంచిగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా మాలాంటి వాళ్ళని. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే వాళ్ళు ఏదో మంచిగా కష్టపడేలా ఏదో ట్రై చేస్తుండేటప్పుడు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకురావచ్చు కదా. ప్లీజ్ అండి, అందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. అలా మంచిగా ఫ్రై అయిపోవాలండి. అలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి. బంగాళదుంప కూడా మంచిగా ఉడికిపోతుందండి. మూత పెట్టేసుకొని అలా మగ్గనివ్వాలండి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలా వదిలేసినా సరే మాడిపోతాయండి. బంగాళదుంప వేసాం కదా, అడుగు పట్టేస్తాయండి. చూసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం. ట్రై చేయండి మీరు కూడా.
ఎప్పుడూ ఒకే విధంగా వండుకునే కంటే ఇలా వెరైటీ వెరైటీగా వండుకుంటే బాగుంటుంది కదండి. ఆకుకూరలు తినాలనిపించిన వాళ్ళకి బెస్ట్ టెక్నిక్ అండి ఇది. బెస్ట్ అండి ఇలా ట్రై చేస్తే. బంగాళదుంప ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా తోటకూర వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలండి. అంతే అండి, వేగిపోయింది. చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం. అంతే అండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ కూర బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి అందరూ కూడా. సంక్రాంతి కనుమ అన్నీ బాగా జరుపుకున్నారండి అందరూ. మంచిగా ఎంజాయ్ చేశారా పండగ? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సరిపోకపోతే సాల్ట్ కూడా కొద్దిగా చూసానండి, నేను టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసానండి. వేసి మళ్ళీ కలిపేసుకున్నానండి. అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడానండి. అంతే అండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ బంగాళదుంప అండ్ తోటకూర కర్రీ చాలా బాగా వచ్చిందండి. నేను మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చానండి. ఇంకా అయిపోయిందండి కర్రీ అయితే మాత్రం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.